హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఫ్రెండ్స్, ఈరోజు మార్చి 23 లోపు ఓటీటీలో స్ట్రీమింగ్ అవబోతున్న మూవీస్, అలాగే ప్రజెంట్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్న మూవీస్ లిస్ట్ ఏంటి అన్నది మనమైతే తెలుసుకుందాం. ప్రతి ఒక్క మూవీ తెలుగులో స్ట్రీమింగ్ అవబోతుంది, అలాగే స్ట్రీమింగ్ అవుతున్న మూవీస్ మాత్రమే ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను. మిగతా లాంగ్వేజ్ కోసం మనకైతే అవసరం లేదు. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. వీలైతే కనుక ఈ వీడియో చివరి వరకు చూస్తే ఒక మంచి ఇన్ఫర్మేషన్ మీరైతే తెలుసుకుంటారు. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. నంబర్ 1 తెలుగు మూవీ అయిన బ్రహ్మ ఆనందం. ఈ మూవీ ఫిబ్రవరి 14న థియేటర్లో రిలీజ్ అవ్వడం అయితే జరిగింది. కామెడీ పరంగా కొద్ది వరకు హిట్ అయితే టాక్ తెచ్చుకుంది. ఈ మూవీ ఇప్పుడు చూసుకుంటే మార్చి 20న ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ అవడానికి రెడీగా అయితే ఉంది. ఈ మూవీలో మెయిన్ క్యారెక్టర్లో చూసుకుంటే ఇటు బ్రహ్మానందం గారు, అలాగే బ్రహ్మానందం గారి కొడుకైతే ఈ మూవీలో నటించడం అయితే జరిగింది. కామెడీ పరంగా ఈ మూవీ ఫ్యామిలీతో మిస్ అవ్వకుండా చూడడానికి అయితే ట్రై చేయండి. ఆహా ఓటీటీలో మార్చి 20కి స్ట్రీమింగ్ అవడానికి రెడీగా అయితే ఉంది ఈ మూవీ. నెంబర్ 2 మలయాళం, తమిళ్ అండ్ థ్రిల్లర్ మూవీ అయిన ఆఫీసర్ ఆన్ డ్యూటీ. ఈ మూవీ ఫిబ్రవరి 20న ఓన్లీ మలయాళం లాంగ్వేజ్లో మాత్రమే రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ టాక్ అయితే తెచ్చుకుంది థ్రిల్లర్ అండ్ క్రైమ్ పరంగా. ఈ మూవీ ఇప్పుడు చూసుకుంటే మార్చి 20న నెట్ఫ్లిక్స్లో 5 లాంగ్వేజ్తో స్ట్రీమింగ్ అవడానికి రెడీగా అయితే ఉంది. అందులో తెలుగు ఆడియో కూడా ఒకటి. ఈ మూవీ మలయాళం లాంగ్వేజ్లో బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకుంది కాబట్టి తెలుగు ఆడియన్స్కి కూడా ప్రతి ఒక్కరికి నచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఎక్కువగా థ్రిల్లర్ అండ్ క్రైమ్ మూవీస్, అలాగే ఎక్కువగా మలయాళం మూవీ చూసేవారు ఎవరైనా ఉంటే మిస్ అవ్వకుండా మార్చి 20కి ఈ మూవీ నెట్ఫ్లిక్స్లో చూడడానికి అయితే ట్రై చేయండి. తెలుగు ఆడియోలో స్ట్రీమింగ్ అవడానికి రెడీగా అయితే ఉంది. నెంబర్ 3 తమిళ్ మూవీ అయిన రిటర్న్ ఆఫ్ ద డ్రాగన్. ఈ మూవీ ఫిబ్రవరి 21న థియేటర్లో రిలీజ్ అవ్వడం అయితే జరిగింది. కామెడీ పరంగా బ్లాక్ బస్టర్ టాక్ అయితే తెచ్చుకుంది ప్రతి ఒక్క లాంగ్వేజ్లో. ఈ మూవీ ఇప్పుడు చూసుకుంటే మార్చి 21కి నెట్ఫ్లిక్స్లో 4 to 5 లాంగ్వేజ్తో స్ట్రీమింగ్ అవడానికి రెడీగా అయితే ఉంది ఈ మూవీ ఎవరైతే థియేటర్లో మిస్ అయ్యారో ఓటీటీలో మిస్ అవ్వకుండా చూడడానికి అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్. చాలా అంటే చాలా కామెడీ పరంగా నవ్వుకుంటారు, అలాగే చాలామందికి కొన్ని సీన్స్ అయితే కనెక్ట్ అవుతాయి. మార్చి 21న నెట్ఫ్లిక్స్లో తెలుగు ఆడియోలో అవైలబుల్గా ఉండబోతుంది ఈ మూవీ. హాలీవుడ్ మూవీ అయిన ది ఎలక్ట్రానిక్ స్టేట్. ఈ మూవీ మార్చి 18న అంటే నిన్నటి నుంచి నెట్ఫ్లిక్స్లో 5 లాంగ్వేజ్ స్ట్రీమింగ్ అయితే అవుతుంది. అందులో తెలుగు ఆడియో కూడా ఒకటి. ఈ మూవీ సైంటిఫిక్ అండ్ అడ్వెంచర్. ఈ మూవీ ఎవరు మిస్ అవ్వకుండా ఒకసారి చూడడానికి అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్. చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ అయితే ఉంది. వీలైతే కనుక ఒకసారి ఈ మూవీ చూడడానికి అయితే ట్రై చేయండి. నెట్ఫ్లిక్స్లో చూడొచ్చు, అలాగే ఈ మూవీ చూసుకుంటే ఫ్రీ వెబ్సైట్లో కూడా స్ట్రీమింగ్ అయితే అవుతుంది. ఫ్రీగా ఉంటే కనుక ఒకసారి ఈ మూవీ చూడడానికి అయితే ట్రై చేయండి. సైంటిఫిక్ అండ్ అడ్వెంచర్ మూవీస్ ఇష్టపడే వారు ఎవరైనా ఉంటే ఈ మూవీ మాత్రం ఎవరు మిస్ అవ్వకుండా చూడడానికి అయితే ట్రై చేయండి. నెంబర్ 5 జపనీస్ మూవీ అయిన ట్విన్ లైట్స్ ఆఫ్ ద వారియర్. ఈ మూవీ లాస్ట్ ఇయర్ మే 23, 2024లో ఓన్లీ జపనీస్ లాంగ్వేజ్లో మాత్రమే రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ టాక్ అయితే తెచ్చుకుంది యాక్షన్ అండ్ అడ్వెంచర్ పరంగా. ఈ మూవీ ఇప్పుడు చూసుకుంటే మార్చి 27న ప్రైమ్ వీడియోలో 5 లాంగ్వేజ్తో స్ట్రీమింగ్ అవడానికి రెడీగా అయితే ఉంది. అందులో తెలుగు ఆడియో కూడా ఒకటే. ఈ మూవీ యాక్షన్ అండ్ అడ్వెంచర్ మూవీస్ ఇష్టపడేవారు, అలాగే ఎక్కువగా జపనీస్ మూవీస్ ఇష్టపడేవారు ఎవరైనా ఉంటే మిస్ అవ్వకుండా ఒకసారి ఈ మూవీ చూడడానికి అయితే ట్రై చేయండి. జపనీస్ లాంగ్వేజ్లో బ్లాక్ బస్టర్ టాక్ అయితే తెచ్చుకుంది ఈ మూవీ. నంబర్ 6 హాలీవుడ్ మూవీ అయిన ముఫాసా ది లయన్ కింగ్. ఈ మూవీ డిసెంబర్ 20న థియేటర్లో రిలీజ్ అవ్వడం అయితే జరిగింది. ఈ మూవీ ఇప్పుడు చూసుకుంటే మార్చి 26న జియో హాట్స్టార్లో 4 లాంగ్వేజ్తో స్ట్రీమింగ్ అవడానికి రెడీగా అయితే ఉంది. అందులో తెలుగు ఆడియో కూడా ఒకటి. ఈ మూవీ ఎవరైతే థియేటర్లో మిస్ అయ్యారో మరలా మార్చి 26కి అయితే జియో హాట్స్టార్లో మిస్ అవ్వకుండా చూడడానికి అయితే ట్రై చేయండి. తెలుగు ఆడియోలో కూడా అవైలబుల్ ఉండడానికి రెడీగా అయితే ఉంది. నెంబర్ 7 హాలీవుడ్ మూవీ అయిన హైటెక్. కాకపోతే ఈ మూవీ ఇప్పటిదైతే కాదు భయ్య, 2005లో ఓన్లీ ఇంగ్లీష్ లాంగ్వేజ్లో మాత్రమే రిలీజ్ అయ్యి కామెడీ పరంగా బ్లాక్ బస్టర్ టాక్ అయితే తెచ్చుకుంది. ఈ మూవీ ఇప్పుడు చూసుకుంటే మార్చి 18న అంటే నిన్నటి నుంచి ఎంఎక్స్ ప్లేయర్లో 3 లాంగ్వేజ్తో స్ట్రీమింగ్ అయితే అవుతుంది. అందులో తెలుగు ఆడియో కూడా ఒకటి. ఈ మూవీలో హీరోగా చూసుకుంటే కనుక విల్ స్మిత్ అయితే హీరోగా నటించడం అయితే జరిగింది. అతని మూవీ తెలుగు ఆడియన్స్కి చాలా అంటే చాలా నచ్చుతూ ఉంటాయి. సో మిస్ అవ్వకుండా ఒకసారి ఈ మూవీ చూడడానికి అయితే ట్రై చేయండి. ఈ మూవీ ఇప్పుడు చూసుకుంటే ఎంఎక్స్ ప్లేయర్లో 3 లాంగ్వేజ్ స్ట్రీమింగ్ అయితే అవుతుంది. అందులో తెలుగు ఆడియో కూడా ఒకటి. నెంబర్ 8 తెలుగు మూవీ అయిన జితేందర్ రెడ్డి. ఈ మూవీ లాస్ట్ ఇయర్ నవంబర్ 20న థియేటర్లో రిలీజ్ అవ్వడం అయితే జరిగింది. ఈ మూవీ ఇప్పుడు చూసుకుంటే మార్చి 20న ఈటీవీలో స్ట్రీమింగ్ అవడానికి రెడీగా అయితే ఉంది. ఈ మూవీ యాక్షన్ అండ్ థ్రిల్లర్.
యాక్షన్ అండ్ థ్రిల్లర్ మూవీస్ ఇష్టపడే వారు ఎవరైనా ఉంటే మిస్ అవ్వకుండా ఒకసారి ఈ మూవీ చూడడానికి అయితే ట్రై చేయండి. ఈటీవీ విన్లో స్ట్రీమింగ్ అనడానికి రెడీగా అయితే ఉంది. కాకపోతే థియేటర్లో యావరేజ్ టాక్ అయితే తెచ్చుకుంది. చూడాలి అనుకుంటే వెళ్ళి చూడండి ఫ్రెండ్స్, లేకపోతే అవాయిడ్ అయితే చేసేయండి. నంబర్ 9, యాక్చువల్లీ ఈ మూవీస్ ఇప్పుడు చూసుకుంటే థియేటర్లో రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకున్న మూవీస్ లిస్టులో ఒక మూవీ వచ్చేసి కోర్ట్, మరొక మూవీ వచ్చేసి దిల్రుబా. కోర్ట్ మూవీ వచ్చేసి ఆహా ఓటీటీ వాళ్ళు తీసుకోవడం అయితే జరిగింది. నాకు తెలిసి నెక్స్ట్ మంత్ అయితే ఈ కోర్ట్ మూవీ ఓటీటీలోకి అయితే రాబోతూ ఉంది. ఎవరైతే ఈ మూవీ థియేటర్లో చూడలేదో ఒకసారి వెళ్ళి చూడడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరూ చూడాల్సిన మూవీస్ లిస్టులో ఈ మూవీ కూడా ఒకటి. అలాగే ఇప్పుడు థియేటర్లో రన్ అవుతున్న దిల్రుబా మూవీ కూడా నెట్ఫ్లిక్స్ వాళ్ళైతే తీసుకోవడం అయితే జరిగింది. ఈ మూవీ అయితే ఇప్పుడు చూసుకుంటే యావరేజ్ టాక్ అయితే తెచ్చుకుంది ఫ్రెండ్స్. ఈ మూవీ అయితే నెక్స్ట్ వీక్లో ఓటీటీలో వచ్చే అవకాశం అయితే ఉంటుంది. నెట్ఫ్లిక్స్ వాళ్ళైతే ఈ మూవీని అయితే తీసుకోవడం జరిగింది. నంబర్ 10, తెలుగు వెబ్ సిరీస్ అయిన హోమ్ టౌన్. కాకపోతే ఈ వెబ్ సిరీస్ ఈ మంత్ అయితే కాదు ఫ్రెండ్స్, నెక్స్ట్ మంత్ ఏప్రిల్ 14th అయితే ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ అనేది రెడీగా అయితే ఉంది. కాకపోతే ఈ వెబ్ సిరీస్ నుంచి ట్రైలర్ అయితే రావడం జరిగింది. ట్రైలర్ మాత్రం నెక్స్ట్ లెవెల్ అయితే కామెడీ అయితే అనిపించింది. స్టోరీ లైన్ వచ్చేసి భయ్య అంటే ట్రైలర్ చూసే తెలిసింది ఏంటి అంటే ఒక 3 ఫ్రెండ్స్ స్కూల్ జర్నీ ఎలా ఉంటుంది, వీళ్ళ మధ్య కామెడీ ఎలా జనరేట్ అయిందనే కాన్సెప్ట్ మీద ఈ హోమ్ టౌన్ అనే వెబ్ సిరీస్ రాబోతూ ఉంది. నెక్స్ట్ మంత్ అయితే ఈ వెబ్ సిరీస్ కోసం మనమైతే మాట్లాడుకుందాం. ఎవరైనా ఈ వెబ్ సిరీస్ ట్రైలర్ చూడకపోయి ఉంటే ఒకసారి వెళ్ళి చూడడానికి ట్రై చేయండి. కామెడీ పరంగా ప్రతి ఒక్కరికైతే నచ్చుతుంది. అలా ఉంది ఈ ట్రైలర్ అని చెప్పుకోవచ్చు. నంబర్ 11, కొరియన్ వెబ్ సిరీస్ అయిన ఎక్స్ట్రార్డినరీ యూ. కాకపోతే ఈ వెబ్ సిరీస్ ఇప్పటిదైతే కాదు భయ్య, 2019లో ఓన్లీ కొరియన్ లాంగ్వేజ్లో మాత్రమే రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ టాక్ అయితే తెచ్చుకుంది. ఈ వెబ్ సిరీస్ ఇప్పుడు చూసుకుంటే March 18 అంటే నిన్నటి నుంచి ఎంఎక్స్ ప్లేయర్లో 4 లాంగ్వేజ్లో స్ట్రీమింగ్ అయితే అవుతుంది. అందులో తెలుగు ఆడియో కూడా ఒకటి. టోటల్గా ఈ వెబ్ సిరీస్లో 19 ఎపిసోడ్స్ ఉన్నాయి. ఒక్కొక్క ఎపిసోడ్ వచ్చేసి 1 అవర్ మధ్యలో యావరేజ్ డ్యూరేషన్ అయితే ఉంది. ఈ వెబ్ సిరీస్ స్టోరీ లైన్ చూసుకుంటే భయ్య స్కూల్ ఫ్రెండ్స్లో ఎలా ఉంటుంది, వాళ్ళ మధ్యన లవ్ మొదలైతే ఎలా ఉంటుందనే కాన్సెప్ట్ మీద ఈ వెబ్ సిరీస్ రన్ అవుతూ ఉంటుంది. ఎక్కువగా కొరియన్ వెబ్ సిరీస్ ఇష్టపడేవారు ఎవరైనా ఉంటే మిస్ అవ్వకుండా ఒకసారి చూడడానికి అయితే ట్రై చేయండి. ఎంఎక్స్ ప్లేయర్లో తెలుగులోనే ఫ్రీగానే స్ట్రీమింగ్ అయితే అవుతుంది ఈ వెబ్ సిరీస్. నంబర్ 12, తమిళ్ వెబ్ సిరీస్ అయిన ఓం కాళీ జై కాళీ. ఈ వెబ్ సిరీస్ డైరెక్ట్గా జియో హాట్స్టార్లో March 28కి 7 లాంగ్వేజ్లో స్ట్రీమింగ్ అవడానికి రెడీగా అయితే ఉంది. అందులో తెలుగు ఆడియో కూడా ఒకటి. ఈ వెబ్ సిరీస్ ట్రైలర్ అయితే చూశాను ఫ్రెండ్స్, నెక్స్ట్ లెవెల్ అయితే అనిపించింది. థ్రిల్లర్ అండ్ క్రైమ్. అంతేకాకుండా స్టోరీ లైన్ చూసుకుంటే దసరా ఫెస్టివల్ మీద డిపెండ్ అయ్యి ఈ వెబ్ సిరీస్ అయితే రన్ అవుతూ ఉంటుంది. మరి వెబ్ సిరీస్ ఎలా ఉంటుంది అన్నది March 28కి ఈ వెబ్ సిరీస్ చూసి మనమైతే తెలుసుకుందాం. జియో హాట్స్టార్లో తెలుగు ఆడియోలో కూడా అవైలబుల్గా ఉంటుంది March 28కి. నంబర్ 13, హాలీవుడ్ మూవీ అయిన అసాసిన్స్ గిల్డ్. ఈ మూవీ లాస్ట్ ఇయర్ March 27న థియేటర్లో రిలీజ్ అవ్వడం అయితే జరిగింది, ఓన్లీ ఇంగ్లీష్ లాంగ్వేజ్లోనే. ఈ మూవీ ఇప్పుడు చూసుకుంటే March 18 అంటే నిన్నటి నుంచి ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అయితే అవుతుంది 4 లాంగ్వేజ్లో. అందులో తెలుగు ఆడియో కూడా ఒకటి. అలాగే ఈ మూవీ మీరు చూడాలనుకుంటే ఫ్రీ వెబ్సైట్లో కూడా చూడొచ్చు. ఫ్రీ వెబ్సైట్లో తెలుగు ఆడియోలో స్ట్రీమింగ్ అయితే అవుతుంది. కాకపోతే ఈ మూవీ యావరేజ్ టాక్ అయితే తెచ్చుకుంది. చూడాలి అనుకుంటే వెళ్ళి చూడండి ఫ్రెండ్స్, లేకపోతే అవాయిడ్ అయితే చేసేయండి. మీరు ఫ్రీగా చూడాలనుకుంటే ఫ్రీ వెబ్సైట్లో కూడా అవైలబుల్గా ఉంది. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా ప్రజెంట్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్న మూవీస్, అలాగే అప్కమింగ్ ఓటీటీ మూవీస్ లిస్ట్. ప్రతి ఒక్క మూవీ తెలుగులో స్ట్రీమింగ్ అవుతున్న మూవీస్, అలాగే అప్కమింగ్ తెలుగు మూవీస్ మాత్రమే ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చాను. ఇలా ప్రతి వీక్ అప్కమింగ్ ఓటీటీ మూవీస్, అలాగే ప్రజెంట్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్న మూవీస్ ఇన్ఫర్మేషన్ మీరు తెలుసుకోవాలి అని అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉండే గంట సింబల్ని యాక్టివేట్ అయితే చేసుకోండి. మరలా మనం నెక్స్ట్ వీడియోతో కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.